వెస్ట్ గోదావరిలో ఒక దారుణమైన సంఘటన జరిగింది. అది ఆశామాష సంఘటన కాదు. మీరు వింటే కనుక కంపల్సరీ షాక్ గురి అవుతారు. అది తెలుసుకునే ముందు ఒక చిన్న విషయం చెప్తాను మీకు. అదేంటంటే ఫ్లిప్కార్ట్ లో లేదా అమెజాన్ లో లేదా ఇంక వేరే ఏదైనా ప్లాట్ఫామ్ లో ఏదైనా వస్తువు కావాలంటే బుక్ చేసుకుంటే ఆ వస్తువు మనకి అదే రీతిలోని అదే వాళ్ళ కస్టమర్ తీసుకొచ్చి మన ఇంటికి డెలివరీ చేస్తారు. సర్లే డెలివరీ వచ్చింది కానీ ఓపెన్ చేసి చూసుకుంటాం, వస్తువు బాగుంది కదా అని తీసుకుంటాం. ఇంతవరకు బాగానే ఉంది, సేమ్ వస్తువు అయితే మనకు వస్తుంది. కానీ వెస్ట్ గోదావరి అలా రాలా. ఒక అమ్మాయి కొన్ని వస్తువులు అయితే నాకు కావాలని చెప్పేసి బుక్ చేసుకుంది, కానీ ఆ అమ్మాయికి వస్తువులు రాలేదు. ఆ వస్తువుల ప్లేస్ లో డెడ్ బాడీ వచ్చింది. డెడ్ బాడీ రావడంతో ఒకేసారి ఆ కుటుంబ సభ్యులు షాక్ గురయ్యారు. అసలు అంటే కారణం ఏంటి? ఆ డెడ్ బాడీ వెనకాల ఏమైనా కుట్ర దాగుందా? అసలు డెడ్ బాడీ వాళ్ళ ఇంటికి పంపించిన కారణం ఏంటి? ఇవన్నీ తెలుసుకుందాం ఈ వీడియోలో. ప్రతి విషయం కూడా తెలుసుకుందాం. నాతో ఒక 2-3 మినిట్స్ స్పెండ్ చేయండి. అసలు మ్యాటర్ ఏంటో పిన్ టు పిన్, పాయింట్ టు పాయింట్ మీకు చెప్పేస్తా. మీకు ఈ విషయం గురించి పూర్తిగా కావాలని తెలిసిపోతుంది. ఇక లేట్ ఎందుకు వీడియోకి వెళ్ళిపోతాం. వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న వినపం, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. సబ్స్క్రైబ్ లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలా మంది రీచ్ చేసే వాళ్ళు అవుతాం. ఇక లేట్ ఎందుకు వెళ్ళిపోతాం. ఉండి మండలం ఎండగని గ్రామంలోని రాయపేటలో ముదునూరి రంగరాజుకు 2 కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమార్తె సాగి తులసి, భర్త శ్రీనివాస్ అప్పులపల్లి ఇంటి నుంచి వెళ్లిపోయాడు 2008లో. దీంతో తులసి గరపూర్ వచ్చి నివాసం ఉంటున్నారు. భీమవరంలోని స్టీల్ దుకాణంలో పనిచేస్తున్న ఆమెకు ఎండగనిలోని జగనకాలంలో ఇంటి స్థలం మంజూరైంది. ఇల్లు నిర్మించుకునే ఆర్థిక స్తోమత లేకపోవడంతో రాజమండ్రిలో క్షత్రియ సేవా సమితికి సాయం కోసం తులసి దరఖాస్తు చేసుకున్నారు. మొదటి విడతలో టైల్స్ రాగా, రెండో విడతలో పెయింట్లు వచ్చాయి. మూడో విడతలో ఎలక్ట్రికల్ సామాగ్రి పేరుతో సాగి తులసి పేరిట ఆమె తండ్రి ముదునూరు రంగరాజు ఇంటికి గురువారం సాయంత్రం ఒక చెక్క పెట్టి వుడ్ బాక్స్ వచ్చింది. అయితే దానికి తాళం వేసి ఉంది. కొద్దిసేపటికి పెట్టి నుంచి దుర్వాసన వస్తుండటంతో అనుమానం వచ్చి పెట్టికి ఉన్న తాళం చెవితో తీసి పెట్టిన తెరవి అందులో పురుషుని మృతదేహం ఉంది. పక్కనే ఉన్న చిన్న కవర్లో 1,30,00,000 కట్టకపోతే కష్టాలు తప్పవని లెటర్లో ఉంది. దీంతో తీవ్ర భయాందోళనకు గురైన రంగరాజు కుటుంబీకులు పోలీసులు సమాచారం ఇచ్చారు. జిల్లా ఎస్పీ నయీం అద్రాన్ ఎస్పీ శుక్రవారం ఆ ప్రాంతాన్ని పరిశీలించి పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాన్ని భీమవరం ఆసుపత్రికి తరలించారు. రంగరాజు కుటుంబీకులు పోలీసులు విచారిస్తున్నారు. చెక్క పెట్టెను తీసుకొచ్చిన ఆటో డ్రైవర్ను అదుపులో తీసుకున్న సమాచారం. తనకు గణపవరం మండలం పిప్పర్లో ఈ పెట్టెను ఎండగంటలోని రంగరాజు ఇంట్లో అప్పగించాలని కిరాయి ఇచ్చాడని ఒక ఆయన చెప్తున్నాడు ఆయన. అయితే రంగరాజు రెండో కుమార్తె చేకూరి రేవతి గర్భిణి. ఆమె భర్త శ్రీధర్ వర్మ ప్రతిరోజు ఎండగంట నుంచి మొగల్తూరు చేపల చెరువు పనిపై వెళ్తూ ఉంటాడు, స్థానికులు తెలుపుతున్నారు. అయితే గురువారం నుంచి ఆయన కనిపించలేదని ప్రచారం సాగుతోంది. అయితే పోలీసుల దర్యాప్తులో తేలుతుంది ఏంటంటే, పోలీసుల దర్యాప్తులో చిన్న అనుమానంతో వచ్చింది. ఎప్పుడైతే డెడ్ బాడీ వచ్చిందో ఆ డెడ్ బాడీ వచ్చిన కాడి నుంచి ఆ చిన్న కుమారి భర్త అయితే 3 రోజుల నుంచి అయితే కనిపించడం మానేశాడు. అదేవిధంగా అప్పుల పాలైన భర్త 10 సంవత్సరాల నుంచి కనిపించలేదు. దీనికి దానికి మ్యాటర్ ఏంటి అని చెప్పేసి పోలీసులు విచారణ చేస్తున్నారు. అదే కాకుండా క్షత్రియ సేవా సమితి కూడా రాజమండ్రిలో మాకు సంబంధం లేదు, మేము ఇతర ప్రాంతాలకు ఎవరు కూడా ఆదిశాయం చేయం, మాకున్న ప్రాంతాల్లో మేము ఆర్థిక చేతని చెప్పేసి క్లియర్ కట్ అయితే లెటర్ ఇచ్చింది. ఇది ఎవరు డెడ్ బాడీని పంపించుంటారు, ఆ డెడ్ బాడీకి వీళ్ళకి సంబంధం ఏంటని చెప్పేసి పోలీసులు అయితే దర్యాప్తు మొదలు పెట్టారు. అయితే దర్యాప్తులో భాగంగా శవాన్ని అయితే సగం కాల్చి అయితే పెట్టిలో పంపించడం జరిగింది. అది కూడా 3 రోజుల క్రితం చేసిందని చెప్పి దర్యాప్తు తేలింది. అంతేకాకుండా శవాల మీద ఏం గాయాలేం లేవు, ఉరేసి చంపారని అనుమానితం ఉన్నాయి. ఎందుకంటే మెడ దగ్గర చిన్న గాయం అయితే కనిపించింది. ఈ విషయాలను కూడా పోలీసులు చాలా లోతుగా అయితే ఎంక్వైరీ చేస్తున్నారు. ఇక్కడ ట్విస్ట్ ఉంది. ఎవరైతే సాగి తులసి ఉందో ఆమె అయితే క్షత్రియ సమితికి అయితే ఫస్ట్ నుంచి కూడా నాకు సామానం కావాలి, ఇల్లు కట్టుకుంటా అని చెప్పి దరఖాస్తు చేసుకుందో ఆవిడకైతే అదే క్షత్రియ సమితి అయితే బిగ్ షాక్ ఇచ్చింది. మీకు వచ్చిన ప్రతి ఐటెం కూడా మీకు పంపించలేదు, మాకు సంబంధం లేదు, ఎందుకంటే మీతో మాట్లాడేది మేము కాదు, మీతో వేరే వ్యక్తి ఎవరో మాట్లాడి మీకు సామానంతో పంపించారని చెప్పేసి క్లియర్ కట్ గా అయితే లెటర్ ఇచ్చింది. అదేవిధంగా క్లారిటీ ఇచ్చింది. ఈ విషయంలో కుట్రకోణం ఉందని చెప్పేసి పోలీసులు అయితే ముమ్మరం అయితే చేశారు. అసలు ఎవరు ఫోన్ కాల్ చేశారు, ఎవరితో వీళ్ళు మాట్లాడారని చెప్పేసి ఫస్ట్ అసలు వీరికి సామాను ఎవరు పంపించారు, వీళ్ళకి సంబంధం ఏంటని చెప్పేసి మొత్తం అయితే ఎంక్వైరీ చేస్తున్నారు. చూసారు ఫ్రెండ్స్, ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పుడు మీరు పొందాలనుకుంటున్న ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా చాలా మంది రీచ్ అవుతుంది. లైక్ కూడా చేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.